ఏంట్రా మాది కాలుస్తున్నావు? దొరికింది, నేను కాల్చుకున్నాను. దొరికిందా? మళ్ళీ కాల్చేస్తావేంటా? నాది కాలు కింద దొరికింది, కాలుస్తున్నాను. ఏంట్రా నీకు దొరికేది? లేకపోతే ఏంటండి? అరే భూచక్రం ఎక్కడ పెట్టి ఇటు తిరిగే లోపల దొరికిందని కాల్ చేస్తాడు ఏంటండి? అందుకని చెవులు పిండుతావే? ఇదేంటండి మరి మేనర్స్ లేకుండా? నకరాలు చేస్తే నరాలు తీస్తా. ఇంకొకసారి మా పోరగాని చెవులు లాగినావనుకో బండకేసి నూగుతా. నువ్వు రారా బిడ్డ. ఇప్పుడు అర్థమైందా అద్దె ఎక్కువ ఎందుకు ఇస్తాను? అమ్మో అమ్మో ఎంత మోసం! అద్దెక్కిస్తానంటే పిచ్చోడు అనుకున్నాను, నాకెక్కిస్తాడనుకోలేదు. ఇదిగో ఇంకోసారి ఆ ఫ్యామిలీని ఇంట్లోకి రానివద్దు, వరస్ట్ ఫెలోస్. ఇదిగో వచ్చేసారు, తినండి రా, బాగా మెక్కి వెళ్ళండి. హలో, ఏంటి భోజనాలు ఇంకా రెడీ అవ్వలేదా? అదే లేదండి, రండి అదే కదా. కూర్చోండి, దానన్నా కూర్చో బాబు, కూర్చోమ్మా, దా కూర్చో. సుజాత ఎక్కడా? భయం ఇంకా పోయినట్లేదు, ఆకలేట్లేదని పైన కూర్చుంది. నేను తీసుకొస్తాను. పండగ పూట కూడా టీవీ ఏంట్రా ఆపేసి భోజనానికి రండి. ఏంట్రా లుక్, టీవీ ఆపే. దేశించకూడదు, దేశించదాన్ని ఆశించుకోకూడదు, ఆశించదాన్ని ఆశించకూడదు. ఇంకొకసారి టీవీ భాష మాట్లాడు. మీరు చేయబడిందా ఆత్మహత్య చేసుకుంటా. చైల్డ్ సైకాలజీ, పిల్లల మీద టీవీ ప్రభావం గురించి ఎన్టీ రామారావు గారు ఏమన్నారంటే ఏమీ అనలేదు, అన్న కూడా. ఏంటయ్యా షికార్లు? తిన్న వరకు చాలు లేవండయ్యా, తెల్లవారుతో 4 గంటలకు లేవాలి. ప్రతి వాడికి ఎస్ఐ అయిపోవాలనే ఈ చలికి తెల్లవారుతో 4 గంటలకు లేస్తే తెలుస్తుంది ఎస్ఐ ఉద్యోగం ఒకటి ఎట్టు. శ్రావణిని కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం. ఇప్పుడు ఆ యోగ్ గడ్, అరే బుజ్జి ఆ భిక్షం అంటే అటు చూస్తున్నాడు. కొమ్మతి శ్రావణి గారు చూశాడంటవా? ఇదిగో వెంకటేశ్వరరావు సార్, మీరు ఒకసారి రండి. చూసాడు మీరా? ఎవరయ్యా అది? ఎవరు సార్? చంద్రుడా? కాదు, ఆ బిల్డింగ్ లో అమ్మాయి. బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్. కనిపించబోటువంటి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే. అబ్బే మాకెవరు కనపట్లేదు. మరి నాకు కనిపిస్తుంది ఏంటి? కొన్ని దయ్యాలు అంతే సార్, కొంతమందికి కనిపిస్తుంది. దయ్యమా? ఏంటి సార్ భయపడ్డారా? భయపడడం ఏంటి? భయపెట్టడం తప్ప భయపడడం మనకు తెలియదు. మాకేదో తెలియదు సార్. గుడ్ నైట్ సార్. కొంచెం మా కోట దాకా కంపెనీ వస్తారేంటి? ఒంటరిగా భయమా? చలిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందిలే. ఇదిగో వెంకటేశ్వరరావు, నీకు దయ్యాల గురించి బాగా తెలుసు అన్నమాట. జగదంబ చౌదరి గారు తెలుసు. వాడోడు మగదయ్యమా? మహాపండితుడు, జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు. మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు? దయ్యాలు 3 రకాలంటండి, శంకిని, లంకిని, డాకిని. శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు, గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి. ఇక లంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో, పాడుబడ్డ బంగ్లాల్లో, ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి. ఇవి చాలా డేంజరస్. ఇక డాకిని అంటే కామెడీ దయ్యాలు. వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం. అవి ఎవరికో కానీ కనిపించవు, కనిపిస్తే వదలవు. మీకు ఈ సంగతి తెలుసా? ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టవు, పగబట్టేస్తాయి. వెంకటేశ్వరరావు, నీకు విషయం తెలుసు? డల్దో ఇందాక నాకు దయ్యం కనపడలా, ఊరకనే కామెడీ కన్నా డాకిని టైప్ అన్నమాట. అంటే కామెడీ దయ్యం అనే పైగా మంది ఉచ్చక వెంకటేశ్వరరావు. ఆ రాజు వాళ్ళకి దయ్యం గొడవే లేదు, అందులో నవంబర్ 8. సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది, క్వార్టర్ కొట్టి పడుకో. మన క్వార్టర్లో మీటర్లు లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు చూస్తే ఇగ్గురు చెయ్యదులు చేపట్టుకుంది మీరు సార్. నేను పట్టుకున్నా. లైట్ అయ్యి బయట చీకటిగా ఉంది. ఏదో శాడిస్తున్నావు వీడును, కింద దర్శనం ఈ పాటికి. శ్రావణి గారు బయట పెట్టుకుంటే బాగా మేనేజ్ చేశారు. రుచుకోవంట. అరే వాళ్ళ డేట్ ఎంతరా? 16th.
అదేంటది? ఎవడో దొంగ రాస్కెల్ ఓ పాపని కిడ్నాప్ చేశాడు. వాడిని గాని మీరు చూసారా? అంటే మీరు చూసారా సార్? ఫాలో మీ. కెవ్వుమని అరిచి నవ్వుతావే. ఏంటది చిత్ర విచిత్రమైన ఎక్స్ప్రెషన్ అన్ని ఇస్తున్నావు? ముందు పైకిలే. అదేంటది? పడుద్ది. ఇదేదో మెంటల్ కేసులో ఉంది. కామాన్. అదేంటది పొగొస్తోంది? నిప్పు లేందే పొగరాదు. కింద నిప్పుండే ఉంటుంది. గెటప్ గెటప్. Useless fellow. Come on. రంగు పడుద్ది. అమ్మో ఏంట్రా కదా? ఓహో ఇప్పుడు వచ్చేస్తుంది. ఇది నీకేరా, ఇది నీకు, ఇది నా బుచ్చి తల్లికి. పార్వతి, ఇది నీకు. థ్యాంక్స్ వదినా. పదండి. మావయ్య, ఈ నెల జీతం. కోడలి పిల్ల నాకు ఇచ్చింది. నీ తెచ్చింది నిన్ను ఖర్చు పెట్టుకోమని కాదు. అదే మందే మాట. ఏది ఏది? నిన్ను ఖర్చు పెట్టుకోమనా? అలా అయితే నీ చేతిలోనే పెట్టేది. నిన్ను ఖర్చు పెట్టుకోమని కాదు, నన్ను ఖర్చు పెట్టుకోమని కాదు, ఈ ఇంటికి కావలసిన ఖర్చులు పెట్టమని. కొత్తగా పెళ్ళైన వాళ్ళంతదా మాతో మంచం ఉందా? టీవీ దాతా ఎందుకు? అట్లీస్ట్ ఒక టేప్ రికార్డర్ అన్నా ఉందా? అసలు ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ఒక సోఫా అయినా ఉందా? ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ లో కొనాలని చూస్తున్నా. మావయ్య, ఏమా ముందు ఈ ఇంటి చుట్టూ ఉన్న అప్పులు తీర్చమనండి. అలాగే పిల్లల్ని ఏదైనా మంచి కాన్వెంట్ చూసి చేర్చమనండి. విన్నావా ఎంత ఇండైరెక్ట్ గా నీ గడ్డి పెట్టిందో? పిల్లల్ని కాన్వెంట్ లో చేర్చాలన్న బుద్ధి నీకు ఎప్పుడైనా పుట్టిందా? ఆ పిల్లకు పుట్టింది. దట్ ఈజ్ మై కోడల్. నా తండ్రే, బాధ్యతల గురించి నువ్వు నాతో చెప్తున్నావా? నీ జన్మలో ఆ మాటతో అర్థం తెలుసుంటే మా బతుకులు ఇలా ఏడ్చేవి తావు.